మోకాళ్ల నొప్పులు ఇప్పుడు సమస్యే కాదు. ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ల నొప్పులను దూరం చేసుకోండి. సినిమా గ్రాఫిక్స్ ఎలా ఉంది? నాకు PS4 గేమ్ చూసినట్టుందన్న. గ్రాఫిక్స్ అయితే ఏం బాగాలేవు. సినిమా కూడా రామాయణం మొత్తం మార్చాడు. అసలు మనకు తెలిసిన స్టోరీలో ముందుది వెనక్కి ఇంకా క్లైమాక్స్ ఉంది. ఇంకా సినిమా అయిపోలేదు, ఇంకా క్లైమాక్స్ ఉంది. ఇంకా నాకు ఆగలేక ఇంకా నాకు వల్ల కాక వచ్చేసా అన్న. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది, అసలు చాలా స్లోగా వెళ్తుంది ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ ప్లస్ పాయింట్ ఏమైనా ఉందంటే సినిమాలో జై శ్రీరామ్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే హనుమంతుడు సీన్స్ తప్ప సినిమాలో పాస్ట్ నాకేం కనిపించదు. అండ్ ప్రభాస్ లుక్స్ గురించి వస్తే మాత్రం అంటే ఒక బాహుబలి తర్వాత నుంచి వచ్చిన లుక్స్తో పోలిస్తే సినిమా ఇంకా వరస్ట్ మీద వరస్ట్ వెళ్ళిపోతుంది అన్న ఆయన లుక్స్. ఆచార్య గ్రాఫిక్స్ గుర్తొచ్చాను నాకు. ప్రభాస్ ఫేస్ చూస్తుంటే ఆచార్య గ్రాఫిక్స్ లో అనిపించాయి. సగం 3Dలో చూపించారు, సగం మామూలు. అంటే ఆ రావణాసుడు నడకేంటో అర్థం కాదు, ఏదో గూనోడా నడుస్తాడు విలను. అండ్ కుంభకర్ణుడు కూడా రావణాసుడు ఇప్పుడు పెద్దగా ఉంటాడు, క్లైమాక్స్ వరకు రాడు. కుంభకర్ణుడు అని వాడు ఉన్నాడని చూపించాడు. తీస్తున్నది ఏమో కొట్టదు బ్రో. అసలు రామాయణం కూర్చోడానికి వచ్చా అస్సలు సెట్ కాలే అన్న, అస్సలు సెట్ కాలే. ఏ క్యారెక్టర్ సెట్ కాలేదు అక్కడ సినిమాలో. పాజిటివ్గా ఏమైనా ఉందంటే హనుమంతుడు ఒకటే. సరే సినిమా చూసిన తర్వాత ఓం రాట్ని అడ్రస్ పెట్టు నువ్వు నాకు అని అనాలని ఉంది. అంత వరస్ట్ ఉన్నాను అసలు. అంటే నేను పాజిటివ్ వైపుతోనే వచ్చాను. ఫస్ట్ టీజర్ వచ్చిన తర్వాత నెగిటివ్ వైప్స్ వచ్చాయి. తర్వాత రిలీజ్ అయిన టీజర్కి పర్లేదు, ఇంప్రూవ్ అయ్యారు, పాజిటివ్ వచ్చింది అనుకున్నా. పాజిటివ్ వైపుతోనే వచ్చాను. బట్ స్టార్టింగ్ టైటిల్స్లోనే అసలు చిన్న గ్రాఫిక్స్ ప్రభాస్ లుక్ ఉంది కదా, అది ఎలా అనిపిస్తుంది? ఆచార్య అన్న ఆ లుక్, ఆచార్య 2 లుక్. ఆచార్య మా చిరంజీవిలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కదా, ఆ ఎలా గ్రాఫిక్స్ అలా చేసి పెట్టారు. పాము మనకి VVR లో పాములతో కాటేసి చచ్చిపోతాడు, ఇందులో పాములతో మసాజ్ చేయించుకుంటాడు రావణాసురుడు. సో ఒక్కొక్క సీను అసలు ఐడియాలు ఎలా వచ్చో నాకు తెలియదు. ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది ప్రభాస్ది. ఆ ఫైట్ మొత్తం ఎలా ఉంటుందంటే ఆల్ అవుట్ యాడ్ చూసినట్టు ఉంటుంది నాకు. ఆల్ అవుట్ యాడ్లో మొత్తం దోమలను ఎగిరిపోతాయి కదా ఇట్లాగా, అట్లా చూపిస్తాడు. సినిమా అయితే అసలు అటర్ ఫ్లాప్ అన్న. అంటే కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఎంత నెగిటివ్ చెప్పానో దానికి క్వైట్ అప్ కొన్ని షార్ట్స్ బాగున్నాయి అక్కడక్కడ. కానీ హనుమంతుడు లంక తగలబెట్టే సీన్ కానీ, తర్వాత ఒక లాస్ట్ ఫైట్లలో కొన్ని సీన్స్ కానీ అంతా చాలా బాగున్నాయి. బట్ రాక్షసుల గ్రాఫిక్స్ కానీ ఎవ్రీథింగ్ గ్రాఫిక్స్ కానీ అంతా చూస్తే నాకు ప్లే స్టేషన్ ఎక్స్బాక్స్ గేమ్స్ ఆడేటోళ్ళు చిన్నప్పుడు. రెసిడెంట్ ఈవిల్లో రాక్షసులు ఉండేటోళ్ళు మామూలుగా ఏలియన్స్ జాంబీస్ టైప్ అలా కనిపించారు అన్న. వాళ్ళైతే చాలా నేను 2 ఇస్తాను. 2 కూడా ఎక్కువ చాలా. రాముడి ఆగమనం అధర్మ విధ్వంసం, ప్రభాస్ ఆగమనం బాక్స్ ఆఫీస్ విధ్వంసం. సినిమాలో హైలైట్స్ BGM, హనుమంతుడి సీన్లు, ప్రభాస్ గారి డైలాగ్స్, హైలైట్ అదిరిపోయినాయి. ఎందుకంటే దీనిలో చాలా ఇంప్రూవ్ చేశారు. ప్రభాస్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి సినిమాలో. సెట్ అయిన రాముడి లాగా ప్రభాస్ తప్ప ఇంకెవరు సూట్ అవ్వరు. హీరోయిన్ చాలా బాగా చేసింది, అందరు బాగా చేశారు. హనుమంతుడు యాక్టింగ్ చాలా బాగుంది, యాక్టర్ చాలా బాగా చేశారు. 9 ఇస్తాను 10కి. BGM బాగుంది, హనుమంతుడు యాక్టింగ్ బాగుంది, ప్రభాస్ అన్న డైలాగ్స్ చాలా బాగుంది, VFX చాలా బాగున్నాయి. టీజర్ లో ట్రైలర్ లాగా లేవు, చాలా ఇంప్రూవ్ చేశారు, చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్ లో చూడాల్సిన సినిమా భయ్య. మనం ఆల్రెడీ లాస్ట్ సంవత్సరాల నుండి మనం ఇలాంటి మూవీస్ ని చూస్తూ ఉన్నాం కాబట్టి టీవీలో మనకు ఆల్రెడీ మూవీ తెలిసింది, రొటీన్ మూవీ కాబట్టి. బట్ మనం అనుకున్నట్టు మాత్రము ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే ఓం రావుత్ గారు ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో, హాలీవుడ్ మూవీస్ ఎలా ఉందో దానికి కాపీ కొట్టి మూవీ తీయడం జరిగింది. సో అనుకున్న రేంజ్లోనైతే రాలేదంటే మనం ఒకప్పుడు NTR గారు చేసినప్పుడు ఎలా ఉండేది, చాలా న్యాచురల్గా ఉండేది. చెట్లు అయినా కానీ, వాగులు వంకలైనా కానీ ఇలా మొత్తం కంప్లీట్ ఆర్టిఫిషియల్గా ఉండడం వల్ల ఏంటి అంటే ఎవరికి కూడా కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ స్టార్ట్ అయిన 5 minutesకే ప్రతి ఒక్క ఇప్పటివరకు మీరు ఊహించినటువంటి రామాయణానికి సినిమా చూసిన తర్వాత మీరు అనుకున్న రామాయణానికి ఏమైనా తేడా ఉందా? చాలా తేడా ఉంది. అసలు ఒరిజినల్ని మిస్ అయినట్టు మనకి ఈజీగా అనిపిస్తూ ఉంటుంది మూవీలో మాత్రం. సో మూవీ అయితే చాలా డిసప్పాయింట్ అయితే చేసిందండి. ప్రభాస్ రాముడికి సెట్ అయ్యాడా? చాలా కష్టమే చూసుకోవాలి. రేటింగ్ ఎంత ఇస్తారు సినిమా? 1 రేటింగ్ అంతే, అది కూడా ప్రభాస్ కోసమే.
హోమ్ ఎంతకి వన్ ఇస్తున్నారు? ఇలాంటి మూవీని రాజమౌళి గారు చేస్తుంటే మాత్రం వరల్డ్ రికార్డ్ అయ్యేది. బట్ బికాస్ ఆఫ్ హోమ్ రావత్ వల్ల ఇదైతే కంప్లీట్ ఫేడ్ అవుట్ అయిపోయింది అనేసి ఎందుకంటున్నారు అట్లా? ఏం మేకింగ్ మేకింగ్ అంటే మనకి చాలా ఆర్టిఫిషియల్గా వీడియో గేమ్లో చూసినట్టు ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పుడు ఎలా అయితే నెగటివిటీ ఉందో ఇప్పుడు కంప్లీట్ మూవీ కూడా సేమ్ అదే ఉంది. ఏం చేంజ్ చేయలేదు. ఏదో మనకి మళ్ళీ రీసెంట్గా వచ్చిన ట్రైలర్లో ఏదో అప్డేట్ చేసినట్టు పెట్టారు కానీ ఆ రేంజ్లో మాత్రం అయితే మూవీ అయితే లేదండి. సినిమా నేను అనుకున్నంత అనిపించలేదు. ఓకే, అంటే సినిమాలో మైనస్ ఏంటి బ్రో అసలు? మైనస్ ఏంటంటే స్టోరీ అంతా డల్ ఉంది, మధ్యలో నిద్ర వచ్చేసింది నాకు. స్టార్టింగ్ ఎలివేషన్ అయితే బాగుంది ఒకటి, తర్వాత డల్ అయిపోయింది. క్లైమాక్స్ ఒకటి రావణాసురు లుక్స్ ఎలా ఉన్నాయి? రావణాసురు లుక్స్ ఎలా? రావణాసురు లుక్స్ అదిరిపోయింది, అది ఫెంటాస్టిక్. అది అవునా? కృతిసనం చాలా బాగుంది, సూపర్. అవి ప్రభాస్ రాముడిగా పాముతో మసాజ్ చేయించుకుంటాడు కదా రాముడు, ఆ సీన్ అసలు అది నెవర్ ఎక్స్పెక్ట్, నేను అసలు ఊహించలేను. అది ఒకటి బాగుంది. క్యారెక్టర్ రాముంది, సీత క్యారెక్టరైజర్ అంతా బాగుంది, కానీ స్టోరీ దమ్ము లేకుండా అయిపోయింది. బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ లుక్ వస్తుంది కదా, జుట్టులో పోసుకున్నది బాగుంది, హైలైట్. అది స్టోరీ అనేది, స్క్రీన్ ప్లే అనేది పోయింది బ్రో. ఇంకేంటంటే కొంచెం డల్ అయిపోయింది అంతే. చాలా బాగుంది భయ్య. 3D లో చూస్తే ఎక్సలెంట్ ఉంటుంది సినిమా. సినిమా రేటింగ్ ఎంత ఇస్తారు? అది కావాలని తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు తప్ప 100% సీనియర్ ఎన్టీఆర్ కంటే చాలా బాగున్నాడు ప్రభాస్. క్లైమాక్స్ ఫైటింగ్ ఎలా అనిపించింది? మనం కూడా రావణ యుద్ధంలో మనం కూడా పార్టిసిపేట్ చేసినట్టు ఉంటుంది క్లైమాక్స్. హనుమంతుడి మీద ఎక్కి వెళ్తూ ఫైటింగ్ చేస్తున్నప్పుడు అది ఎలా అనిపించింది? అదే విజువల్ వండర్, చాలా బాగుంది సినిమా. 5 రేటింగ్. రాముడిగా సెట్ అవుతాడా? చెప్పాను కదా భయ్య, సీనియర్ ఎన్టీఆర్ కంటే 100% బాగా కనిపిస్తున్నాడు, ఇంచుమించుగా మరిపిస్తాడు. అసలు హిందూ జాతికి ఏమైనా రెస్పెక్ట్ ఇస్తారా? విజువలైజేషన్ బ్లేమ్ చేయడం కూడా లేదు, ఎందుకంటే పర్ఫార్మెన్స్ స్కోప్ లేదు. మొత్తం ఎఫెక్ట్ చేసి యాక్టర్లు ఏం యాక్ట్ చేస్తారు అసలు? ఆ ఇంటికి వెళ్తే మొత్తం బ్లాక్ మనీ దొరుకుతుంది, 500 కోట్లు వసూలు చేసుకోవాలి. అరే పైసలు అయితే వస్తాయి, 500 కోట్లు వస్తాయి. మేము ఇప్పుడు 400, మేము 7 వెళ్ళామండి. ఎవ్రీ టికెట్ 400 రూపీస్. మొత్తం పైసా వేస్ట్, మొత్తం వేస్ట్. ఎన్ని డేస్ నిన్నే వచ్చింది. దేవుడు సినిమా బూతులు వస్తలే, లేకపోతే అసలు ఎంత తిట్టాలంటే సినిమాని. అసలు యాక్టర్ తప్పు లేదండి, యాక్టర్లు అందరూ బాగా చేసిర్రు. ఆ పొట్టవాడే తప్పే, ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది సినిమా. మొత్తం అట్టర్ ఫ్లాప్ సినిమా. మీరు ప్రభాస్ ఫ్యాన్ అండి? అవునండి, ప్రభాస్ ఫ్యాన్ అయితే. ప్రభాస్ ఫ్యాన్ మీరు అవును ఫీల్ అవుతున్నారా సినిమా మంచి లేదని చెప్పి? ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి గౌరవపడుతున్నాం, కానీ సినిమా మొత్తం ఫెయిల్ అయిపోయిందని మా బాధ. ఓం రాజు అని కొడతాం మేము. స్టోరీ పరంగా వదిలేండి కానీ ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంది? ఓకే అండి. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఓకే అన్నారు, తప్పు ఎవరిది కాదు. అక్కడ మెయిన్ తప్పు వచ్చేసి డైరెక్టర్దే. అంటే మీకు దాంట్లో ఏం నచ్చలేదు? వాడు పెట్టిన ఎలివేషన్స్ అయినా కానీ, వాడు చేసిన ఏది విజువల్ ఎఫెక్ట్స్ అయినా కానీ ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఎట్లా అంటే వాడు ఏం చేద్దాం అనుకున్నాడంటే, ఇప్పుడు మీరు ఎంత రేటింగ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ మూవీ? ఓన్లీ 1.5 ఓన్లీ 1.5 ఫర్
1.5 ఎందుకంటే హీరో హీరోయిన్స్ అందరు కష్టపడరు కాబట్టి రాత్రి పగలు కష్టపడి ఉంటారు. 1.5 ఇస్తాను అయితే. ఇప్పుడు పెట్టే పెట్టుబడి మొత్తం వస్తుందని మీరు నమ్ముతున్నారా? వచ్చేసినాయి కదా ఆల్రెడీ, ఇంకేం కావాలన్నా వచ్చేసినాయి. ప్రభాస్ ఉన్నారు కాబట్టి వచ్చేస్తాయి. అందరూ కానీ ఒకటి ఏంటంటే 1 మంత్ ఉండి కరెక్ట్ చూపించలేదు. అందరూ బయటికి అంటే అన్న అందరూ బయటికి డల్గా వస్తున్నారు. డల్గా చెప్పినా కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి మీకు తెలిసిన రామాయణానికి ఈ సినిమాలో ఉన్న రామాయణానికి లేదన్నా చాలా చాలా అంటే చాలా బెటర్. ఇది ఆల్రెడీ ఏదో తయారు చేసిన స్టోరీ కాదు కదా, ఆల్రెడీ హిస్టారికల్ స్టోరీ. ఉన్నాయి కానీ మనం అనుకున్న రామాయణం అయితే దీనిలో ఉండదు అన్న. మనం అనుకున్నది అయితే ఉండదు దీనిలో. దానికి దీనికి ఇక్కడ తేడా ఏం కనిపించింది మీకు? మనకి కొంచెం డీటెయిల్స్ ఉండదన్న. మొత్తం కట్ చేసి వస్తాడు. ఎట్లా అంటే వస్తాడు ఇట్లా వస్తాడు లోపలికి వెళ్ళిపోతూనే ఉంటాడు. మొత్తం డైరెక్ట్ తీసుకెళ్ళిపోతాడు. కానీ అన్న వేస్ట్ అన్న సినిమా అన్న ఫ్లాప్ ఏం లేదన్న. కొట్టేసింది ఆల్రెడీ. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ లో కొట్టేసింది ఆల్రెడీ. పెట్టుబడి పెట్టుబడి వచ్చేసింది. ఫ్యాన్ అయితే సాటిస్ఫైడ్ కానీ సినిమాకి అయితే అటర్ ఫ్లాప్ అన్న. పోయింది మొత్తం. థ్యాంక్ యూ.